వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు ఎవరికి వారు అభ్యర్థులు కూడా ప్రకటించేశారు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఓటమి ఖాయమంటూ పలు సర్వేలు వెల్లడించాయి. ఆ వివరాలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చేసిన సంగతి మనకు తెలిసిందే. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలను సిట్టింగ్లను మార్చేశారు. వీరిలో కొందరికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం కల్పించగా మరికొందరిని పక్కన పెట్టారు. మరి ఈ జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం 4 నియోజకవర్గాల్లోనే టీడీపీ విజయం సాధించింది. మరి ఈసారి అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా వారు విజయం సాధిస్తాయని చెబుతూ ఉంటున్నారు. అయితే ఈ జిల్లాలో తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్విప్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. మరి పరిస్థితులు వచ్చే ఎన్నికలను బట్టి చూడాలి. మరి అసలు విషయంలోకి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఈసారి కష్టమేనని ఎన్నో సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి అక్కడ తెలుగుదేశం, జనసేన క్లీన్ స్విప్ చేస్తుందని కూడా అంచనాలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు నించోబోతున్నారు మనం తెలుసుకుందాం. ఇక పరుచూరు నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గత 2 ఎన్నికల్లో విజయం సాధించింది కూడా అందరం చూసాం. అయితే ఈసారి మరోసారి ఇక్కడి నుంచి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అందుకే ఇక్కడ ఏలూరి హ్యాట్రిక్ విజయం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీని జగన్ ఎంపిక చేశారు. దాంతో పరుచూరు నియోజకవర్గంలో రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ కమ్మ, కాపు సామాజిక వర్గాల మద్దతుతో పాటు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఏలూరు సాంబశివరావు అంటే చాలా అభిమానం ఉందన్న సంగతి అక్కడ వారందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో ఏలూరి విజయం లాంఛనమే అంటున్నారు. ఇక చీరాల నియోజకవర్గంలో ఎవరెవరు నిలబడబోతున్నారు, వైసీపీ తరఫున ఎవరు నించుంటున్నారు ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చీరాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం విజయం సాధించారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఆయన వైసీపీలో చేరడంతో చీరాల నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా కర్ణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ను పార్టీ అధిష్టానం నియమించింది. అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే తెలుగుదేశం కూటమి నుంచి చీరాల అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దాంతో ఈ నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తారని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు కర్ణం బలరాంపై నియోజకవర్గ ప్రజలపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోవైపు తెలుగుదేశం ఓటు బ్యాంకుతో పాటు జనసేన ఓటు బ్యాంకు కూడా కలవనున్న నేపథ్యంలో చీరాలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు నిజమవుతుందో. ఇక అద్దంకి నియోజకవర్గం విషయానికి వస్తే అసలు అద్దంకి అంటే గొట్టిపాటి రాజకుమార్ గారి పేరే వినిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఈసారి ఆయన ఉమ్మడి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా కూడా ఆయన్నే ఈసారి ఎంపిక చేయడం అయితే జరిగింది. మరి వైసీపీ ఇన్ఛార్జిగా హనుమరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. మరి ఈ నియోజకవర్గం నుంచి మరోసారి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధిస్తారన్న వాదన కూడా స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కందుకూరు విషయానికి వస్తే కందుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయన్ని పక్కకు పెట్టింది, అరవింద యాదవ్ను రంగంలోకి దింపింది. ఇక విద్యా సంస్థల అధినేత పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ భర్త వెంకట రంగయ్య బెంగళూరులో వ్యాపారవేత్త. ఈ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువని చెప్పాలి. అందుకే అరవింద యాదవ్ను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించినట్లు స్థానికంగా చర్చ కూడా జరుగుతోంది. తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నప్పటికీ కూడా ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో గూటికి చేరితే
ఆయనకు సన్నిహితుడైన మహేందర్ రెడ్డిని తెలుగుదేశం బరిలోకి దించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని కూడా తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువని చెప్పాలి. గతంలో మహేందర్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది. ఈసారి ఆ సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశం కూటమి వైపు మళ్ళీ అవకాశం కూడా ఉందంటున్నారు. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వంపై ఈ నియోజకవర్గంలో అంటే కందుకూరు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం సునాయాసంగా అవుతుందని చెప్తున్నారు. ఇక కనిగిరి నియోజకవర్గం నుంచి చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ విజయం సాధించారు. మరి ఈసారి ఆయన్ని జగన్ పక్కన పెట్టేశారు. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మరో నేత డి నారాయణ యాదవ్ను వైసీపీ అధిష్టానం ఈసారి ఎన్నికల్లో బరిలోకి దింపింది. అయితే నారాయణ యాదవ్ను నియమించడంపై మధుసూదన్ యాదవ్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రజా వ్యతిరేకత నారాయణ యాదవ్ విజయానికి పెద్ద అవరోధం అని పరిశీలకులు అంటున్నారు. మరి ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని బరిలోకి దించుతున్నారు. ఈసారి ఆయన విజయం కూడా సునాయాసమేనని పరిశీలకులు కూడా చెబుతూ వస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఇక ఒంగోలు నుంచి చూసుకుంటే ఒంగోలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించింది అందరం చూసాం. అయితే మరోసారి వైసీపీ అభ్యర్థిగా ఆయన్నే బరిలోకి దింపుతున్నారు జగన్. బాలినేనిపై భూ కబ్జాలు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి నియోజకవర్గంలో ప్రజల నుంచి కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నారు బాలినేని. మరి ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా మరోసారి దామచర్ల జనార్దన్ రావును బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలోనే దామచర్ల పేరు ప్రకటించడం విశేషమైతే దీన్ని బట్టి ఒంగోలులో దామచర్ల విజయంపై తెలుగుదేశం ఎంత ధీమాగా ఉందో అందరికి అర్థమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్థానికంగా బాలినేనికి ఉన్న ప్రతికూలతలే దామచర్ల విజయానికి సోపానాలుగా ఉన్నాయని పరిశీలకులు కూడా చెబుతూ వస్తున్నారు. ఇక కొండాపి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోవటాన్ని చెప్పాలి. ఎందుకంటే 2 దఫాలుగా అక్కడ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తోంది. మరి గత ఎన్నికల్లో డోల బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. ఈసారి కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఇక్కడ కొండాపి నుంచి బాల వీరాంజనేయ స్వామి పోటీ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమని అంటున్నారు. మరి ఎందుకంటే ఇక వైసీపీ అభ్యర్థిగా కొండాపి నుంచి ఆదిమూలపు సురేష్ బరిలోకి దిగబోతున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్పటికే సురేష్ను కొండాపి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కావడంతో జనసేన ఓటు బ్యాంకు కూడా దీనికి తోడవుతుంది. కాబట్టి జగన్ పాలనపై నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత ఇలా అన్ని అంశాలు కూడా మరోసారి తెలుగుదేశం అభ్యర్థి విజయానికి దోహదపడతాయని విశ్లేషకులు కూడా చెబుతూ వస్తున్నారు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు విజయం సాధించారు. అది మనం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం అతను పక్కన పెట్టేసింది. మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా అప్పగించింది. దీనికి ఈ నియోజకవర్గంలో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. దీనికి తోడు పార్టీలో వర్గ విభేదాలు కూడా కొనసాగుతుండడం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా బి విజయ్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. ఇక విజయ్ కుమార్ గత 2 సార్లు ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయన పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. దీనికి తోడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఈ 2 అంశాలు కూడా వీటికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ దఫా విజయ్ కుమార్ విజయానికి దోహదపడుతుందని తెలుస్తోంది. సో ఇవ్వండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఎవరెవరు గెలుపులు అందుకుంటారో వచ్చిన సర్వేలు. కొన్ని సర్వేల ఆధారంగానే ఈ విశ్లేషణ చేయడం అంటూ జరిగింది. సో థ్యాంక్ యూ.